విజయవాడ నగర శివారు గ్రామ పంచాయతీ గొల్లపూడి పేరుకే శివారు పంచాయతీ వాస్తవానికి నగరంలో భాగమే। ఈ గ్రామంలో సూరాయపాలెం కల్లుగీత కార్మికుల సహకార సంఘం ఉంది। ఇందులో సభ్యులు కల్లుగీసి గ్రామంలో ఒక చోటకు ఆ కల్లు చేర్చి అక్కడే అమ్మాలి। అయితే ఈ సంఘం ముసుగులో నల్గొండ జిల్లా నుంచి వ్యాపారులు వచ్చి సంఘంకు 1.5 లక్షలు ఇచ్చి కల్లు వ్యాపారాన్ని కైవసం చేసుకున్నారు। ఇక ఆ వ్యాపారి నల్గొండ జిల్లా నుంచి ఓ 20 మంది కల్లుగీత కార్మికులను తీసుకువచ్చి వారి వద్ద తలకో 40,000 వసూలు చేసుకుని గ్రామాన్ని వారికి పంచేశాడు। అంటే ప్రభుత్వం మద్యం షాపులకు లైసెన్సులు ఇచ్చినట్లు। ఈ రకంగా కల్లు కాంట్రాక్టర్ కు నికరంగా 8 లక్షలు వస్తాయి। ఇక 40,000 కట్టిన కార్మికులు ఇష్టరాజ్యంగా కల్లు అమ్ముతున్నారు। నగర శివార్లో ఉండటంతో మత్తు ప్రియులు పెద్ద ఎత్తున కల్లు తాగేందుకు వస్తున్నారు। దీంతో వారికి సరిపడా కల్లు ఉత్పత్తి చేయడం సాధ్యం కాక కొంతమంది మత్తు మందులు వాడుతున్నారు। అందులో డైజోఫామ్ వంటి బిళ్లలు వేసి అమ్మకాలు సాగిస్తున్నారు। నిబంధనల ప్రకారం ఒకే ఒక చోట కల్లు అమ్మాల్సి ఉంటే అనధికారిక లైసెన్సులు పొందిన 20 మంది 20 చోట్ల దుకాణాలు పెట్టేసి అమ్మేస్తున్నారు। గ్రామం నలుమూలలా కల్లుపాకలు ఉండటంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు। నల్గొండ నుంచి వచ్చిన కల్లుగీత కార్మికులకు ఇవేవి పట్టడం లేదు। ఇంత జరుగుతుంటే ఎక్సైజ్ అధికారులు ఏం చేస్తున్నట్లు అంటే ఏముంటుంది, ఎప్పట్లానే మామూలు తీసుకుని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు। అందుకే గొల్లపూడిలో అమ్మాల్సిన కల్లు విజయవాడ నగరంలోని కబేళా సెంటర్లో అమ్ముతున్నా పట్టించుకోవడం లేదు। పైగా ఎక్సైజ్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఇక్కడ కల్లు పాకలు వెలిసినా వారికి కనిపించడం లేదు। పైగా ఈ పాకలు పగలు కల్లు దుకాణాలుగా, చీకటి పడితే వ్యభిచార కేంద్రాలుగా మారిపోతున్నాయి। ఎక్సైజ్ అధికారులను ఎలా మచ్చిక చేసుకుంటారో ఓ కల్లు వ్యాపారి చెబుతున్న మాటలు మీరే వినండి। అంటే ఒక షాప్ అంటే ఇక్కడ బైపాస్ రోడ్లో ఒక కల్లు లైసెన్స్ షాప్ ఉండేది। ఆడ దాదాపు ఇప్పుడు ఇక వాళ్ళకు డిపార్ట్మెంట్కు మాకు స్నేహం కలిసి ఉంటుంది కాబట్టి ఇటు నల్లగుంట షాప్ అని ఒకటి, కబేళా సెంటర్ అని ఒకటి, ఇక డిపార్ట్మెంట్ అంటే ఎక్సైజ్ వాళ్ళు మేమంతా జర కొంచెం వాళ్ళతో బదిలాడుకుంటూ సరే వాళ్ళకు పావులో పేడో ఏదన్నా ఇట్లా ఇచ్చుకుంటేనే ఇక ఆ పక్కన ఇటు కబేళా సెంటర్లో ఇటు అంబేద్కర్ స్కూల్ దగ్గర ఒక్క గ్రామంలో కల్లు వ్యాపారానికి 8 లక్షలు అనధికారికంగా లైసెన్స్ ఫీజు వసూలు చేస్తే ఇక జిల్లాలోని గ్రామాలన్నీ కలుపుకుంటే కల్లు మాఫియా కోట్లలోనే లైసెన్స్ ఫీజులు వసూలు చేస్తాయనడంలో సందేహం లేదు। ప్రజల ప్రాణాలు పిట్టెల్లా రాలిపోతుంటే ఎక్సైజ్ అధికారులు ఆ సంఘటనలు పైసలు చేసుకుంటున్నారు। విజయవాడ నగరంలో నిన్న మరణించిన 4 యువకులు కల్తీ కల్లు తాగి మృతి చెందారనే వాదన కూడా లేకపోలేదు। ఒకవేళ అదే నిజమైతే నగరంలో కల్లు అమ్మకాలు నిషిద్ధం। అటువంటప్పుడు కల్లు ఎక్కడి నుంచి వచ్చినట్లు? వీటికి ఎక్సైజ్ అధికారుల సమాధానాలు ఇవ్వాలి, పోయిన ప్రాణాలకు జవాబుదారీ వహించాలి।